అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు కూడా నేను మీకు ఒక ఈజీగా ఇంకొక మంచి డిజైన్ అయితే చూపిస్తా అండి. ఇలా 1.5 ఇంచెస్ అయితే నేను టాజిల్స్ అయితే కట్టా అండి. అంటే చెప్పాను కదా నిన్న, ఈ టాజిల్స్ అనేవి వీళ్ళు ఇలా 1.5 ఇంచుకి ఓన్లీ టాజిల్స్ అడుగుతారని. అలా వాటిలోదే ఇంకొక శారీ అనమాట. ఇది 1.5 ఇంచు గ్యాప్ అనమాట. ఈ గ్యాప్ లోని నేను బీడ్స్ తోటి మీకు ఒక డిజైన్ చూపిద్దామని అనుకుంటున్నాను. దానికోసం అయితే బీడ్స్ అయితే ఇవి కావాలండి. ఇవి వచ్చేసి 6 mm సైజ్ అండి, అలాగే 3 mm సైజు, అలాగే 1 or 2, ఓకేనా. ఇలా ఈ సైజెస్ లో అయితే బీడ్స్ కావాలి, ఓకేనా. 1 mm అయినా పర్లేదు, 2 mm అయినా పర్లేదు అనమాట. ఇవి కొంచెం చిన్నగా ఉంటే సారు. ఇవి 3 కూడా 3 సైజెస్ లో ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేద్దామండి. కాటన్ థ్రెడ్ వచ్చేసి ఒక 4 లైన్స్ అయితే తీసుకున్నాను నేను. శారీకి అయితే టై చేసేసాను. ఈ 1.5 ఇంచ్ గ్యాప్ లోనే మనం ఇది చేసుకున్నాము. ఈజీగా ఉంటుంది. అటువైపు ఇటువైపు ఈక్వల్ గా వచ్చేటట్టుగా మీరు చూసుకొని ట్యాగ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఈ బిగ్ వన్ ఒక బీడ్ ఒకటి తీసుకోండి. ఆ తర్వాత ఈ 3 mm సైజ్ లో ఉన్న బీడ్ ఒకటి తీసుకోండి. తర్వాత ఈ 6 mm సైజ్ బీడ్ ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది ఇలానే కట్టేసేయండి. మీకు ఎక్కువ గ్యాప్ తీసుకున్నా పర్వాలేదు, ఇలా కొంచెం యూ షేప్ లో అలా వచ్చినా పర్వాలేదు అనమాట. ఇలా అయితే తీసేసుకోండి. కాకపోతే ఏంటంటే మీకు అటు ఇటు ఈక్వల్ గా ఉండేటట్టుగా చూసుకోండి, ఓకేనా. ఇలా కుచ్చేసిన తర్వాత అండి, ఇదే బిగ్ వన్ బీడ్ లోపల నుంచి నీడిల్ అయితే కిందకి తీయండి. తీసిన తర్వాత ఈ స్మాల్ బీడ్స్ తీసుకోండి అండి. మర్చిపోయాను మీకు చెప్పటం నేను. ఇలా మనకి యాంటిక్ లోని కొన్ని బీడ్స్ అయితే ఉంటాయండి. ఇలా బటర్ఫ్లైస్ ఉంటాయి, ఇంకా ఇలా పీకాక్స్ కూడా ఉంటాయండి. ఇలా ఈ పీకాక్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇలా బటర్ఫ్లై అయినా యూజ్ చేసుకోవచ్చు. కాస్త మంచిగా క్లాసీగా చిన్నగా అడుగుతారు కాబట్టి వీటికి మనం అంత పెద్ద పీకాక్స్ కాకుండా ఈ స్మాల్ బటర్ఫ్లైస్ అయితే యూజ్ చేద్దామండి, ఓకేనా. ఈ బీడ్ లోపల నుంచి థ్రెడ్ తీసిన తర్వాత ఒక 2 బీడ్స్ అయితే ఇవి తీసుకోండి. స్మాల్వి తీసుకున్న తర్వాత బటర్ఫ్లై యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇంకొక 2 బీడ్స్ అయితే తీసుకోండి. తీసుకొని ఇటువైపు ఉన్న ఈ బిగ్ వన్ బీడ్ లోపలికి నీడిలు కుచ్చేసేయండి. ఆ తర్వాత శారీకి కుచ్చి ముడేసేయండి. టైట్ గా ఉండాలి, నీట్ గా ఉండాలి, జారిపోకూడదు. మంచిగా చూసుకొని చేసుకోండి, ఓకేనా. ఆ తర్వాత ఇలా రెండిటికి మధ్యలో ఉన్న దారానికి కలిపి ముడేసేసి ఇలా పీకో చేసిన లైన్ లోపల నుంచి నీడిలు బయటకు తీసి కట్ చేసేసుకోవడమే, అంతే అండి. మీకు ఇటువైపు నీడిలు వెళ్ళకపోతే ఇలా బీడ్స్ లోపల నుంచి కిందకి తీసైనా సరే మీరు కట్ చేసుకోవచ్చు. చూసారు కదా అండి, ఎంత బాగుందో, ఎంత క్యూట్ గా ఉందో. చాలా ఈజీగా ఉంటుంది. మనం చేసుకోవాలే కానీ దేనితోటైనా ఇలా రెడీ చేసుకోవచ్చు. మీకు ఇంకో విషయం చెప్తా మర్చిపోయా నేను. మీ దగ్గర ఉన్న బీడ్స్ తోనే మనం చేసుకోవచ్చు అండి. నేను చేసేదే కావాలి అని అంటే కష్టమైపోతుంది కాబట్టి, అన్నప్పుడు అందుబాటులో ఉండవు కాబట్టి మీ దగ్గర ఉన్న బీడ్స్ నే, అంటే ఈ బీడ్ ప్లేస్ లో ఇంకో బీడ్ పెట్టండి, ఈ బీడ్ ప్లేస్ లో ఇంకొకటి పెట్టండి. అలా మీరు ఆల్టర్నేటివ్ గా చూసుకొని చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే అక్క వాటితోనే చేసింది కదా, మనం కూడా వాటితోటే చేద్దాం అనుకొచ్చుంటే అవ్వవు. ఎందుకనంటే అప్పటికప్పుడు మీరు డిజైన్ చేసి ఒక పిక్ తీసి ఫోటో పెట్టుకొని స్టేటస్ పెట్టుకొని మీరు బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే మనకు అప్పటికప్పుడు అయిపోయే కావాలి, టైం వేస్ట్ చేసుకోకూడదు కదా. అందుకోసం అనేసి మీ దగ్గర ఉన్న బీడ్స్ తోటే మీరు ట్రై చేయండి, ఇంకా మంచిగా వస్తాయి డిజైన్స్, ఓకే. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొకటి కట్టేస్తా అండి, ఇదొక్కటి చూసేసేయండి. మీకు డిజైన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది క్లారిటీ అయితే వస్తుంది, ఓకే. మరి అయిపోయింది. 2 బీడ్స్ తీసేసుకుంటే సరిపోతుంది. ఈజీ అండి, ఈజీ అంటే ఈజీ. మనం ఇలా ఫస్ట్ టాజిల్స్ కట్టేసుకొని తర్వాత సింపుల్ గా ఇలా బీడ్స్ మధ్యలోని ఇలా కట్టేసుకుంటూ పోవడమే, అంతే కదా. ఎంత ఈజీ డిజైన్. ఎవరైనా సరే ఇట్ట ఈజీగా కొత్తగా ట్రై చేద్దామండి. ఎవరైనా చేసేసుకోవచ్చు, ఓకేనా. ఇదిగో బీడ్ లోపల నుంచి నీడిని ఇలా కూడా తీసి కట్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. మరి ఈ చిన్న డిజైన్, సింపుల్ డిజైన్ బాగుంది కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి, మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకండి, ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కోసము మేకింగ్ వీడియో వచ్చేసి చాలా ఈజీ మెథడ్ లోను సింపుల్ గా గ్రాండ్ గా చేసే డిజైన్స్ కోసం అయితే మీరు ఈ మాలతీది స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఇది అయిపోయింది ఆల్రెడీ శారీ, కాకపోతే మీకు ఒక డిజైన్ చూపిద్దామని మాత్రమే ఇది చేసేసా.
అర్థమైపోయింది కదా. ఇలా మీరు శారీ మొత్తం చేసేసుకోండి. నేనైతే చేయట్లేదు శారీ మొత్తం ఫోటో పెట్టడానికి. ఫుల్ శారీ ఫోటో అడుగుతారు నాకు తెలుసు, కానీ నేను చేయట్లేదు. ఇది ఎందుకనంటే ఈ డిజైన్ ఈ శారీకి వాళ్ళు అడగలేదు, ఇలా మాత్రమే కావాలన్నారు. అందుకనే మన కోసం మన వీడియోస్ కోసం అయితే ఈ చిన్న డిజైన్ అయితే ట్రై చేసా. బై బాయ్. బాగుంది. ఇంకో శారీకి ట్రై చేద్దాం మనం, వేరే శారీస్కి. ఓకే.